మెదక్ జిల్లాలో కుండపోత వర్షాలు వరదలు బీభత్సం సృష్టించాయి. గతంలో ఎప్పుడూ చూడని విధంగా వర్షాలు పడ్డాయి. ముంపు ప్రాంతాల్లో రెస్క్యూ స్పీడప్ చేశామన్నారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. ఇవాళ కాస్త వర్షాలు తగ్గడంతో క్షేత్రస్థాయిలో ఆస్తి, పంట నష్టాలపై అంచనా వేస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి జల ప్రళయాలు ఎప్పుడు వచ్చినా తట్టుకునేలా సిద్ధమవుతున్నామని అంటున్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్తో శ్రీధర్ ఫేస్ టు ఫేస్. మెదక్ గతంలో ఎన్నడూ చూడని ఒక భారీ వర్షాన్ని దాంతోపాటు వరదల్ని చూసింది. చాలా చోట్ల జనం ఇబ్బందులు పడ్డారు. వాటిని వెంటనే ఇటు ప్రభుత్వ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ ఒక పూర్తిగా వాటి సమీక్ష నిర్వహించడంతో పాటు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వాటి జనం సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు కలెక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. అసలు ప్రస్తుతం మెదక్ ఎట్లా ఉంది, మెదక్ ఎట్లాంటి ఇబ్బందులు పడ్డది, భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది సార్ చెప్పండి సార్. మెదక్లో ఎప్పుడు చూడని ఒక భారీ వర్షం పడ్డది. సో ఎట్లా రెస్పాన్స్ అంటే క్షేత్రస్థాయిలో సిబ్బంది ఏం పని చేస్తున్నారు? అంటే మెదక్లో అతి భారీ వర్షాలు రావడం జరిగింది. అంటే నేను కొన్ని విలేజెస్కి వెళ్ళినప్పుడు అక్కడ విలేజర్స్ అడిగితే కూడా ఆ గడిచిన 40 ఏళ్ళలో ఎప్పుడు కూడా మేము ఇటువంటి వర్షాలు చూడలేదని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అటువంటి వర్షాలు వచ్చినా కానీ మరి జిల్లా అంతా మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశానుసారం మనకి రెడ్ అలర్ట్ ఉందనేసి అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ప్రతి విలేజ్లో కూడా మనకి ఒక యూత్ గ్రూప్ ఉంటుంది. సో వాళ్ళని అందరినీ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ పెట్టడం వల్ల మనము సాధ్యమైనంత వరకు భారీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా మనము తప్పించడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా అలర్ట్ పెట్టినాం. 27th, 28th ఆల్మోస్ట్ ఒక 4 మండలాలలో అయితే మనకు 200 mm కంటే ఎక్కువ రెయిన్ఫాల్ పడడం, హవేలీగన్పూర్లో 330 mm రెయిన్ఫాల్ పడడం, ఒక 11 మండల్స్ మనకి 100 mm కంటే ఎక్కువ పడడం, 5 మండలాల్లో హెవీగా మనకి డ్యామేజెస్ జరిగినాయి. ఒక 37 విలేజెస్లో మనకి ఎక్కువ డ్యామేజ్ జరిగినాయి. సో ఇవన్నీ కూడా మనకి 2 daysలో హెవీ రెయిన్ఫాల్ వల్ల ఇవన్నీ కూడా మనకి డ్యామేజెస్ రిపోర్ట్ అయినాయి. బట్ మనం సాధ్యమైనంత వరకు కూడా పబ్లిక్కి ఎంత తొందరగా అయితే అంత తొందరగా మళ్ళీ వాళ్ళకి అన్ని సదుపాయాలు కూడా ప్రొవైడ్ చేసే విధంగా యంత్రాంగం అంతా కూడా ఉండడం వల్ల మనం చాలా సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేయగలిగాం. ప్రస్తుతం ఎట్లా ఉంది సార్? నిన్న రాత్రి కూడా కొంత వర్షం పడ్డది, కానీ ఈరోజు డే కొంత వర్షం తగ్గింది. ఎట్లా ఉంది సార్? సో కంటిన్యూస్గా 2 days రెయిన్ఫాల్ పడ్డందువల్ల సో నిన్న కూడా రాత్రి వర్షం పడేటప్పుడు కొద్దిగా మాకు కూడా ఆందోళన ఉండే. బట్ అదృష్టవశాత్తు నిన్న వర్షం కొద్దిసేపు పడి తగ్గిపోయింది. సో ఈరోజు మార్నింగ్ నుంచి కూడా పెద్దగా అంత వర్షం లేదు. సో ఏదైతే వర్షం వల్ల మనకి ఏవైతే నీట మునిగి ఉన్నాయో ఆ ప్రాంతాలంతా కూడా వాటర్ కొద్దిగా రిసీడ్ కావడం స్టార్ట్ అయింది. సహాయక చర్యలు అన్నీ కూడా మనం స్టార్ట్ చేసినాం. ఒక 113 విలేజెస్లో విద్యుత్ సౌకర్యం లేకుండా ఉండే 27th రోజు. ఇప్పుడు ప్రస్తుతం 111 అన్నిటికీ కూడా పునరుద్ధరణ చేసి ఓన్లీ 2 విలేజెస్, ధూప్ సింగ్ తాండా ఒకటి, ఇంకొక విలేజ్ ఒకటి, ఈ 2 ఇప్పుడు మిగిలి ఉన్నాయి. ఇవి కూడా నైట్ కల్లా వాటికి కూడా మనము విద్యుత్ రీస్టోరేషన్ చేస్తాము. ఎక్కడెక్కడైతే కట్ ఆఫ్ అయిపోయిన విలేజెస్ ఉన్నాయో బికాజ్ ఆఫ్ రోడ్ కనెక్టివిటీ అవి కూడా మనము తాత్కాలిక మరమ్మతులు ఆల్రెడీ చేపట్టినాం. రేపటికల్లా అన్ని కూడా మళ్ళీ పునరుద్ధరించడం జరుగుతుంది. సార్ ధూప్ సింగ్ తాండా, ఈ రాజ్పేట్, ఈ రెండు ఎందుకు అట్లా ఎక్కువ మెర్జ్ అయిపోయినాయి, ఎక్కువ నీళ్లు నిండిపోయినాయి? అంటే ధూప్ సింగ్ తాండా అది ఆ విలేజ్ ఉండడమే కొద్దిగా చాలా క్రిటికల్ ప్లేస్లో ఉంది. మనకి ఎప్పుడు కామారెడ్డిలో వర్షం పడ్డా కానీ కూడా అక్కడ నుంచి వర్షం వాటర్ ఎప్పుడు కూడా వచ్చి ధూప్ సింగ్ తాండాని దగ్గర నుంచే పోవడం జరుగుతుంది. బట్ అక్కడ తాండావాసులు కూడా చెప్పడం ఏంటంటే ఒక 25 ఏళ్ళ క్రితం ముందే వాళ్ళ ఊరికి వర్షం నీళ్ళు వచ్చినాయంట. అప్పుడు వరకు కూడా ఇప్పటి వరకు రాలేదు. సో అంటే వాళ్ళు కూడా ఎరగని వరద రావడం వల్ల వాళ్ళు కొద్దిగా ఎఫెక్ట్ అయినారు. బట్ పర్మనెంట్గా కూడా హానరబుల్ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చినట్టే పర్మనెంట్గా వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలన్నా చర్యలు తీసుకోమన్నారు. వాళ్ళకి సంబంధించిన బ్రిడ్జ్ కూడా తొందరగా కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. ఆ బ్రిడ్జ్ కూడా తొందరగా కంప్లీట్ చేసి వాళ్ళకి తర్వాత కూడా ఇటువంటి అసౌకర్యం కలగకుండా కూడా చూడడం జరుగుతుంది. సహాయక చర్యలు కావచ్చు, దాని తర్వాత ఎట్లా జరిగినాయి సార్? 2 రోజుల పాటు ఎట్లాంటి సహాయక చర్యలు? మనం 27th రోజు మనకి రెడ్ అలర్ట్ ఉండేసి మనకి వర్షం బాగా పడిందని తెలియగానే ఇమీడియట్గా మనకు ఆల్రెడీ ఎస్డిఆర్ఎఫ్ ఫోర్సెస్ని ఉన్న ఫోర్సెస్ కంటే పెంచి ఒక 4 ఎస్డిఆర్ఎఫ్ ఫోర్సెస్ని ఇమీడియట్గా పిలిపించడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ ఫోర్స్ని కూడా ఒకటి పిలిపించడం జరిగింది. అదేవిధంగా మనం ఆఫ్టర్నూన్ కాగానే ఎందుకన్నా మంచిదనేసి ఆర్మీని కూడా మనం పిలిపించడం జరిగింది. సో ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఎస్డిఆర్ఎఫ్, పోలీసు, ఫైర్ సిబ్బంది వీళ్ళందరూ కూడా మొత్తం అందరు నిమగ్నమై ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొనడం వల్ల సుమారు ఒక 800 మందిని, 800 మందిని కూడా మనము రెస్క్యూ చేసి వాళ్ళందరినీ కూడా రీహాబిలిటేషన్ సెంటర్లకు తరలించడం జరిగింది. అత్యంత కష్టసాధకమైన రెస్క్యూ ఆపరేషన్స్ కూడా మనం కండక్ట్ చేసి ఒక పర్సన్ కారు మీద నిలబడి ఉంటే కూడా ఆయనను కూడా రెస్క్యూ చేసి తీసుకొని రావడం జరిగింది. డంప్ యార్డ్లో ఒక 5 members చిక్కుకుంటే వాళ్ళని కూడా సేవ్ చేయడం జరిగింది. మన 14 members మనము ధూప్ సింగ్ తాండాలో ఒక 11 members వాడి బ్రిడ్జ్ మీద,
సో వీళ్ళందరినీ కూడా మనం రెస్క్యూ చేసి సక్సెస్ఫుల్గా వాళ్ళని కాపాడడం జరిగింది. కొన్ని చోట్ల ఇల్లు కూలిపోయినాయి, పంట నష్టపోయింది, వాటి వివరాలు సేకరిస్తున్నాయి సార్. సో అన్నీ ఇప్పుడు సేకరిస్తూ ఉన్నాం. ఇదంతా ప్రిలిమినరీ రిపోర్ట్ మాత్రమే. సో ఒక 10,000 ఎకరాలలో మనకి నీళ్ళల్లో మునిగి ఉన్నది పంట. సో వన్స్ ఈ నీళ్లు రిసీడ్ అయిపోగానే నష్టం ఎంత జరిగిందనే తర్వాత మనము అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ తర్వాత వాళ్ళు అసెస్మెంట్ చేయడం జరుగుతుంది. ఒక 500 చోట్లలో మనకి 513 హౌసెస్ పార్ట్లీ డ్యామేజ్ అనేసి రిపోర్ట్ ఉంది. సో వన్స్ ఇప్పుడు ఇది తగ్గిపోయినాక రేపటి నుంచి ఇంటింటికి పోయి కూడా సర్వే చేసి ఇవి పార్ట్లీ డ్యామేజా ఫుల్లీ డ్యామేజ్డా ఇవన్నీ కూడా అసెస్మెంట్ అని కూడా చేయడం జరుగుతుంది. నిన్న మంత్రి వెంకటస్వామి చెప్తూ ఈ కూలిపోయిన ఇళ్లకు పరిహారం ఇస్తామని చెప్తున్నారు. అది ఎట్లా చేస్తుంది? అంటే మనకి గైడ్ లైన్స్ ఉంటాయి. గైడ్ లైన్స్ ప్రకారం ఒకసారి మనం ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేసి అది పార్ట్లీ డ్యామేజ్ అయితే మనం ఒక విధమైన అమౌంట్ వాళ్ళకి కంపెన్సేషన్గా ఇవ్వడం జరుగుతుంది. ఫుల్లీ డ్యామేజ్డ్ అయితే ఇంకో విధంగా మనం వాళ్ళకి పెద్ద హయ్యర్ కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ గైడ్ లైన్స్ ప్రభుత్వ ఆదేశానుసారం ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఫీల్డ్ ఎంక్వైరీ చేసినాక అది ప్రభుత్వానికి సబ్మిట్ చేసి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం వచ్చే విధంగా కూడా మనం ఎన్ష్యూర్ చేయడం జరుగుతుంది. కామారెడ్డి జిల్లాలో వచ్చే వరదతోని ఎఫెక్ట్ అవుతుంది. ఎట్లా ఉంది సార్ రెండు జిల్లాల మధ్య సమన్వయంగా వచ్చింది? సో కామారెడ్డి కలెక్టర్తో మనం ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. ప్లస్ మన ఎస్పెషల్లీ కొన్ని చెరువులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, అవి బ్రేక్ అయితే మన విలేజెస్ మునుగుతాయి. సో అందుకని మన ఇంజనీరింగ్ ఇరిగేషన్ ఇంజనీర్స్ ప్లస్ వాళ్ళ ఇరిగేషన్ ఇంజనీర్స్ ఇద్దరు కోఆర్డినేషన్తో కూడా పనిచేస్తూ ఉన్నారు. సో నిన్న బీబీపేట చెరువు కొద్దిగా తెగిపోతుందంటే కూడా అక్కడ వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ వేయగానే మన దగ్గర రాంపూర్ నస్కల్ విలేజెస్ వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరినీ రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించడం జరిగింది. సో దీని ద్వారా నష్టం కూడా మనం తక్కువ చేయడం జరిగింది. సో అది ప్రాపర్ కోఆర్డినేషన్ 2 జిల్లాల అధికారుల మధ్య ఉంది. హయ్యర్ లెవెల్లో డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్ తరఫు నుంచి కూడా 2 కలెక్టర్ల మధ్యలో కూడా ఉంది. ఫైనల్గా భవిష్యత్తులో ఇట్లాంటివి వస్తే దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవుతున్నారు. సో మన దగ్గర ఇంతకుముందు వరకు కూడా డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేసి ఉండే. బట్ ఈసారి వచ్చిన వరద ఏంటంటే దాన్ని మించి వచ్చింది. అంటే మనం ఎవ్వరం కూడా ఊహించనంత వరద వచ్చింది. మేబీ ఇది ఒక 30-40 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. మరి దీన్ని ఉద్దేశించి కూడా ఇంకొక పగడబందీగా దీనికన్నా ఇంకొక 2 రెట్లు ఎక్కువ వస్తే కూడా మనం ఎట్లా దాన్ని మనము నిర్వహించగలుగుతాం అనేసి కూడా దాని ప్రకారంగా మేము డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్షన్ ప్లాన్ అనేది ఒకటి రెడీ చేసుకుంటాం. సో ఫ్యూచర్లో దీనికంటే 2 రెట్లు ఎక్కువ అధికంగా వచ్చినా కానీ దాన్ని మనం నివారించి దాన్ని అధిగమించి మరి అందరినీ సురక్షితంగా ఉంచడానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది మెదక్ కలెక్టర్ రాహుల్ రాజు గారు చెప్తున్నారు. ప్రధానంగా ఇక్కడ మెదక్లో గతంలో ఎన్నడూ చూడని ఒక ఏదైతే వర్షం పడడం కావచ్చు, దాని ద్వారా వచ్చే ఇబ్బందులన్నింటినీ కూడా వెంటనే సహాయక చర్యలు అందించడం, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ నష్టపరిహారం కావచ్చు, వాటన్నిటి కోసం ఏదైతే వర్షం తగ్గడంతో సో కొంత క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటిస్తున్నారు, పూర్తి డేటా సేకరిస్తున్నారు. భవిష్యత్తులో ఇట్లాంటి ప్రమాదాలు జరిగిన ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవుతున్నామంటూ కూడా కరెక్ట్గా చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విష్ణు, మెదక్ నుండి.